మెట్పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈరోజు మనోహర్ గార్డెన్ లో జ్ఞానోదయ డిగ్రీ కళాశాల డిగ్రీ ఫైనల్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా డాక్టర్ ఎస్పీ బాకిరణ్, డాక్టర్ జాకర్ కిరణ్, కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని, చదువు చెప్పిన అధ్యాపకులు మీ ఎదుగుదల చూసి గర్వపడాలని, ఆ విధంగా మీరు పై చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని, ఇంతకు ముందు జ్ఞానోదయ డిగ్రీ కళాశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు చేరారు. అలాగే మీరు కూడా ఉన్నత స్థానంలో ఉండి కళాశాల పేరు తేవాలని అన్నారు. కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్, ప్రిన్సిపల్ కెవి సంతోష్, వైన్ ప్రిన్సిపల్ రాజు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ కళాశాలలోకి రావడం జరిగింది. సో మీరు వచ్చి అప్పుడే 3 సంవత్సరాలు పూర్తయిందంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇంత త్వరగా జ్ఞానోదయ కళాశాలలో మీరు నేర్చుకున్నటువంటి విద్యా సంస్కారం అందరికీ కూడా సమాజ నిర్మాణానికి కానీ, భావితర నిర్మాణానికి కానీ అందరికీ కూడా ఉపయోగపడినప్పుడే జ్ఞానోదయ కళాశాల సంతోషిస్తుంది. అదేవిధంగా ఇప్పటి వరకు జ్ఞానోదయ కళాశాల యొక్క ప్రపంచం కొనసాగుతూనే ఉన్నది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 8 యూనివర్సిటీల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యార్థులు కూడా జ్ఞానోదయ కళాశాల విద్యార్థులు, అదే గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ దేనిలో చూసినప్పుడు కూడా సో జ్ఞానోదయ కళాశాల విద్యార్థులే చాలా ముందంజలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా భవిష్యత్తు లోపల ఉన్నత విద్యను అభ్యసించాలి. మీరు జరుగుతున్నది. చదువుతో పాటు ఉన్నత చదువును అంటే విలువలతో కూడా చదువును, క్రమబద్ధంతో కూడా చదువును, అదేవిధంగా ప్రతి విద్యార్థికి అవకాశం అందించాలి అనే ఏకైకని దృష్టిలో ఉంచి కళాశాల కరెస్పాండెంట్ మన శ్రీనివాస గారు ప్రతి విషయ ఉపాధిని జాగృతపరుస్తూ విద్యార్థులు చివరి విద్యార్థి వరకు అవకాశాలే మానసికంగా హాజరైనటువంటి కళాశాల వ్యవస్థాపకులు కరెస్పాండెంట్ శ్రీ ఇల్లెందుల శ్రీనివాస్ గారికి మరియు నా తోటి అధ్యాపక బృందానికి, సీనియర్ విద్యార్థులైనటువంటి ఫైనల్ విద్యార్థులకు అనుగుణంగా ప్రతి ఈవెంట్ను ఘనంగా నిర్వహిస్తూ